హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతి డైలీ వ్లాగ్. నేను ఈరోజు నా మార్నింగ్ నుంచి నైట్ వరకు రొటీన్ చూపించాలనుకుంటున్నాను. మాకు ఈరోజు రాజస్థాన్లో చాలా వర్షం పడింది. పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా, ఎందుకో చెప్పాలా, వాళ్ళ హ్యాపీనెస్ అంతా. ఇక్కడ వర్షం చాలా రేర్గా పడుతుంది. చాలా గాలి వేసి మట్టి అంతా పైకి వచ్చి ధూళంతా వస్తుంది, కానీ వర్షం పడినట్టే ఉంటుంది, కానీ అస్సలు వర్షం పడదు. పడినా కూడా 2 సెకండ్సే పడుతుంది అనమాట. అందుకే ఈరోజు బాగా పెద్ద వర్షం పడడం వల్ల బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మార్నింగ్కి కొంచెం బ్రష్ చేసి వాటర్ తాగిన తర్వాత అంబలి తాగుతాము, నేను మా పిల్లలు. ఇక్కడ మా బాబుకి ఇక్కడ అస్సలు అంబలంటే ఇష్టం ఉండదు, కానీ చాలా బాగుంది, సూపర్ ఉంది అంటున్నాడు. ఇక్కడ మా పాప అసలు నోట్లోనే పెట్టలేదు, ఇంకా చాలా బాగుందమ్మా, సూపర్ అంటుంది. తాగు. అంబలి తాగేసిన తర్వాత కాసేపు పోయాక దోశలు వేసాను పిల్లలకి. నేను ఇంకా టిఫిన్ తిన్నాను మార్నింగ్. నేను ఎప్పుడు టిఫిన్ స్కిప్ చేస్తూ ఉంటాను, నాకు అంతగా టిఫిన్స్ నచ్చవు. పిల్లల కోసమని దోశలు వేసాను. మార్నింగ్ చట్నీ చేశాను కదా 5 o'clockకి. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడే, దీనికి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. 5 o'clockకే వెళ్ళిపోతారు. ఇక్కడ మా బాబు తినేసాక మా పాప తినకపోతే వాడికి దానికి తినిపిస్తున్నాడు. వాళ్ళకి దోశలు వేసి ఇచ్చిన తర్వాత నేను ఇంకా వంట చేయడం మొదలుపెట్టాను మధ్యాహ్నం కోసము. ఒక పక్క రైసు, ఒక పక్క క్యాప్సికమ్ కవర్ వండుతూ వంట అవుతున్నటప్పుడే బాబుకి కూడా చదివిస్తున్నాను అనమాట, ఇంగ్లీష్ రీడింగ్. వీడు ఏంటంటే ఇక్కడ ఎక్కువ నార్త్ సైడ్ ఎక్కువ హిందీయే ఉంటుంది, హిందీయే ఎక్కువ యూజ్ చేస్తారు కదా. వాడికి కొంచెం ఇంగ్లీష్ కొంచెం డిఫికల్ట్ అనమాట, అందుకనే ఇంట్లో చదివిస్తాను. వాడికి అలా ఒక పక్క చదివిస్తూ ఒక పక్క నేను ఉతికిన బట్టలు కూడా ఉంటే మార్నింగ్వి అవి కూడా మడత పెట్టేశాను. ఈలోపు మధ్యాహ్నం 1:30 అయ్యింది. మా హస్బెండ్ కూడా వస్తారు, ఇంకా అందరం కలిసి భోంచేస్తాము. భోజనం అయిపోయిన తర్వాత మూవీ పెట్టుకున్నాము. అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి మూవీ ఉంది కదా, చాలా బాగుంది, కామెడీ ఎక్కువ ఉంది, కొంచెమే చూసాము. ఇంకా ఈవినింగ్ అలా వాకింగ్కి వెళ్ళాము. భగత్ సింగ్ గేట్కి వెళ్ళి కాయగూరలు అవి తీసుకుందాం అనేసి ఇక్కడ మా క్వార్టర్స్లోనే ఇంకో 2 తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళందరం మన తెలుగు వాళ్ళందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ చిన్నపిల్లలకి అందరికీ కంపల్సరీగా సైకిల్స్ ఉంటాయి, ఎందుకంటే ఆ సైకిల్ ఉంటాయన్నమాట. పిల్లలు నడిపి ఎత్తుకొని తీసుకెళ్ళడం అంటే కష్టం కదా, కొంచెం దూరం అనమాట. అందుకనే వాళ్ళకి ఆ సైకిల్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోవడమే. ఇక్కడ బిలవపత్రి ఉంటుంది కదా, అది దేవుడికి పెట్టడం కోసం అని తెంపుతున్నాము. ఇక్కడ నిమ్మకాయల చెట్టు, ఇక్కడ పువ్వులు ఉంటాయి. అప్పుడప్పుడు అసలు పువ్వులు ఇక్కడ నార్త్ సైడ్ ఎప్పుడు ఎక్కడ చూసినా పువ్వులు తెంపనివ్వరు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డెకరేషన్ కోసం అలా ఉంచేస్తారనమాట. కొంచెం పువ్వులే తీసుకున్నాం, తిడుతున్నారని వదిలేసాము. ఇక్కడ పిల్లలేమో ఐస్ క్రీమ్ తిన్నారు, మేము పానీపూరి తిన్నాము. ఇక్కడ ఉండేది ఒకే ఒక బండి, పానీపూరి బండి. బాగోపోయినా మనకు పానీపూరి తినాలనిపిస్తే ఇక్కడే తినాలి, ఇంకే బళ్ళు ఉండవన్నమాట ఇక్కడ. ఇంకా అంతగా ఇక్కడ నచ్చకపోతే ఒక 80 kilometers జర్నీ చేసి మనం ఏమైనా తినడానికి వెళ్ళాలి. ఇక్కడ 2-3 దుకాణాలు ఉంటాయి సబ్జీ తీసుకునేవి, కాయగూరలు, ఒక ఫోన్ షాప్, అంటే అన్ని షాపులు ఒక్కొక్కటే ఉంటాయన్నమాట. ఇంటికి వచ్చేసాము, కాయగూరలు తీసుకున్నాం. చాలా రేరుగా దొరుకుతుంది తోటకూర, అందుకే దొరికినప్పుడే తీసుకుంటాము. మన సైడ్ అయితే కొంచెం చిన్న ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం పెద్దగా ఆకులే ఉంటాయి, కొత్తిమీర ఆకులు. కట్ట 20 రూపాయలు అంటే ఒక కట్ట తీసుకున్నాము. ఓ బంగాళదుంపలు తీసుకున్నాను, 2 కేజీలు తీసుకున్నాను, 40 రూపాయలు. ఇది వాటర్ మిలన్ ఏమో 30 రూపాయలు 3 కేజీలు. పుదీనా మా వారు తీసుకొచ్చారు డ్యూటీ వచ్చేటప్పుడు. ఈవినింగ్ అలా అయిపోయింది. ఇంటికి వచ్చేసి చికెన్ తీసుకొస్తే చికెన్ వండేసాను అనమాట. చికెన్ కొంచెం ఫ్రై పీస్ బిర్యానీ టైప్ చేసేసాను, చాలా సింపుల్గా. మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నేను ఈ వీడియో కింద ట్యాగ్ చేసి పెడతాను, ఒకసారి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు.
ఇంకా వండేసాము, భోజనం చేసేద్దాము. టైం 9:30 అయిపోయింది అప్పటికే. ఇంకా అందరం కలిసి భోజనం చేస్తాము. భోజనం అయిన తర్వాత వాకింగ్కి వెళ్ళాము అలాగా. అంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.